హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఏ కంటెంట్ వచ్చినా కూడా అందరూ క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్ నాతో పాటు ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ చెరియల్ భాస్కర్ గారు, అలాగే రీసెంట్గా చిత్తూరు అలాగే తిరుపతి ఫ్రాంచైజ్ తీసుకున్నటువంటి మల్లారెడ్డి గారు, ఇద్దరితో మాట్లాడదాం. సో మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో హాయ్ అండి. యా నమస్తే ఇద్దరికి. భాస్కర్ గారి నుంచి స్టార్ట్ చేస్తా. సార్ ఏంటి సార్ అంచెలంచెలుగా ఎదగడం అని వింటూ ఉన్నాము, బట్ రియల్గా చూస్తూ ఉన్నాము. ఎంత హ్యాపీగా ఉంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ మనము ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఆ వస్తువును కస్టమర్ తీసుకొని అది ఆయన తీసుకున్నప్పుడు సంతోషం వ్యక్తం చేసే దానికి ఉన్న ఆనందం వేరే ఉంటుంది. ఆ ఆనందం చెప్పలేని విధంగా మాకు బాగుంది. మా తయారు చేస్తున్న వస్తువులు ప్రోడక్ట్లు ఏదైతే ఉన్నాయో కస్టమర్స్ తీసుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నాం. చాలా హ్యాపీ ఉన్నాం ప్రస్తుతానికి. కంటైనర్ హౌసెస్ ద్వారా మార్కెట్లోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఫ్రాంచైజీస్ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక మంచి సంకల్పంతో ఏదైనా ఒక పని మొదలు పెడితే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అనడానికి నిజంగా ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో యాజ్ ఎ ఫౌండర్ ఏమనిపిస్తుంది, ఏమైనా చెప్తారా? ఏదైనా మనం మీరు అన్నట్టు సంకల్ప బలం బాగుంటే ఏదైనా కూడా మనం సాధించవచ్చు. ఎవరైనా ఇప్పుడు ఈ పనిలో మేము కంటైనర్ హౌస్లో స్టెయిన్లెస్ స్టీల్లో దానికి సంకల్పం అంటే కస్టమర్ కూడా నాణ్యమైన మెటీరియల్ ఇవ్వాలి, ప్లస్ తక్కువ ధరలో ఇవ్వాలి. అంటే మంచి ఉద్దేశంతోనే, అంటే కస్టమర్కు బాగుండాలి, మా బిజినెస్ కూడా బాగుండాలి. రెండు ఉద్దేశాలు బాగానే ఉన్నాయి కాబట్టి సంకల్ప బలం కూడా బాగుంది, మంచిగా చేయాలనే ఉద్దేశము, ప్లస్ తీసుకున్న వాళ్ళకు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం కాబట్టి మనకు బాగా జరుగుతుంది. ఎవరైనా కూడా ఏ బిజినెస్ చేయాలన్నా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఏమంటున్నా, ప్రాఫిట్ అనేది ఎక్కువ మనం తీసుకొని కస్టమర్కు నాణ్యత లేని మెటీరియల్ ఇచ్చినప్పుడు దానికి ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా మేము ఎంత తీసుకుంటున్నామో అమౌంట్ అనేది దానికి తగ్గ న్యాయమైన నాణ్యతమైన మెటీరియల్ వాళ్ళకి మేము ఇస్తున్నాం. కాబట్టి అట్లా ఎవరు చేసినా ఏ బిజినెస్ చేసినా కూడా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. చిత్తూరు తిరుపతి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్తో కొలాబరేషన్ ఎలా ఉంది మల్లారెడ్డి గారు? చాలా బాగుందండి. అల్టిమేట్గా దాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇంకా ఎక్స్పాన్షన్ కూడా ఎక్కువ వెళ్ళే ఆలోచనలో మేము ఉన్నాము. టోటల్గా ఏపీ మొత్తం కూడా ప్లాన్ చేస్తున్నాం, ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఒకవేళ కనుక ఇంకా సక్సెస్ అయితే కనుక టోటల్గా ఏపీలో ప్రతి డిస్టిక్లో కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారండి. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి ఏమైనా కావాలంటే వాళ్ళు ఎక్కడికో బెంగళూరు, చెన్నైయో, లేకపోతే ఇప్పుడు మనకి ఇప్పుడు విజయవాడ ఏలూరు కావాలనుకోండి, మళ్ళీ వాళ్ళు తిరుపతి, చిత్తూరు దాకా ఇబ్బంది పడతారు, హైదరాబాద్ రావాలని ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఓన్ డిస్టిక్లో ఉంది అంటే రేపొద్దున్న వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు కట్టుకునే వాళ్ళు రూపాయి జాగ్రత్త చేసుకుని కట్టుకుంటారండి. ఆ ప్రతి రూపాయికి ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలి. అది ఎక్కడైనా ప్రాబ్లం అయినప్పుడు అడగడానికి ఒక అకౌంటబిలిటీ ఉండాలి అల్టిమేట్గా. సో అది మేము అందుబాటులో తెచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రతి డిస్టిక్లో కూడా మనం మ్యాక్సిమం రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఎక్స్పాన్షన్కి. కంటైనర్ హౌసెస్కి సివిల్ కన్స్ట్రక్షన్కి ఏంటి డిఫరెన్సియేషన్, భేదం ఏంటి అసలు? డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? సివిల్ కన్స్ట్రక్షన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఉన్నాయి లేదా, అంటే స్ట్రెంత్ ఉందా లేదా, వెంటిలేషన్ ఉందా లేదా, ఎలివేషన్ బాగుందా లేదా, మేజర్ ఇవే చూస్తాం మనం. అవి చూసుకుంటే అవన్నీ కూడా మనకి కంటైనర్ హౌస్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనకి ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఇక్కడ మెయిన్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సివిల్ కన్స్ట్రక్షన్లో మేజర్గా ఏంటంటే మనం ఒకసారి స్టాగ్నెట్ అయిపోతామండి. కానీ అది కంటైనర్ హౌస్ ఏమవుతుందంటే అది మీకు మొబిలిటీ ఉంటుంది. రేపు పొద్దున మీకు కావాలంటే మీరు ఒక ట్రాన్స్ఫరింగ్ ఊరికి వెళ్ళిపోతున్నారు, తీసుకెళ్ళిపోవచ్చు. సో మీరు అక్కడ మీకు అంటే మీకు ఇష్టంగా కట్టించుకుని వెళ్ళి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. దాని మీద పట్టి తీసుకెళ్ళిపోవచ్చు. దాంతోపాటు ఏంటంటే హౌస్ అనగానే మేజర్గా మనీ బ్లాక్ అయిపోతుందండి. ఇప్పుడు ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో మనం ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే మనకి ఏమంటారంటే ఒక 1100 స్క్వేర్ ఫీట్లో 1200 స్క్వేర్ ఫీట్లో అపార్ట్మెంట్ ఇస్తున్నాం అంటారు. కానీ యాక్చువల్గా అది అంత స్క్వేర్ ఫీట్ ఉండదు. ఆల్మోస్ట్ దాంట్లో ఒక 25% వాళ్ళు ఏంటంటే సో సెట్ బ్యాక్స్ అని వాటికి మొత్తం కూడా తీసేస్తారు. మనకంటే 1200 స్క్వేర్ ఫీట్ మనకి ఇస్తున్నారంటే యాక్చువల్గా మన కార్పొరేట్ ఏరియా అపార్ట్మెంట్ మనకి ఇస్తుంది 900 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నారు అంతే. నేను మేజర్గా టార్గెట్ చేస్తుంది ఒకటేనండి, బిలో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ మేము టార్గెట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఉన్నది మొత్తం ఇంటికే పెట్టేసుకుంటే వాళ్ళ సర్వేలకు ఇంక ఇబ్బంది అవుతుంది. అది కొంచెం ఫోకస్ చేసుకుని ఏంటంటే వాళ్ళకి ఒక సివిల్ కన్స్ట్రక్షన్కి ఒక 50 lakhs ఖర్చు అవుతుంది అంటే అదే రకంగా వాళ్ళకి ఉండే విధంగా మనం ఒక 30 lakhsలో ఎలా అయిపోవచ్చు, అంతకన్నా బెస్ట్గా ఎలా అయిపోతుందో మనం ప్లాన్ చేస్తున్నాం. కేవలం ట్రస్ట్తోనే ఇప్పటి వరకు కొనసాగింది జర్నీ. దట్టు ఫ్రాంచైజీస్ అంటే ఈ వీడియో ఎక్కడో ఏ తిరుపతిలోనో, వైజాగ్లోనో, కర్నూలులోనో, ఖమ్మంలోనో చూస్తుంటారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చి కొనుక్కోవడం అంటే నిజంగానే ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కష్టం అవుతాయి. వాళ్ళకి అందుబాటులో వాళ్ళ నియర్ బై ప్లేసెస్లో పెట్టాలనే ఆలోచన చాలా మంచి ఆలోచన. అసలు ఇటువైపు అడుగులు ఎలా పడ్డాయి అసలు మీకు? ట్రాన్స్పోర్ట్ అమౌంట్ చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్ట్లో వెళ్ళేటప్పుడు కూడా విడ్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా భయంకరంగా రోడ్లు ఉండడం, మధ్యలో యాక్సిడెంట్లు అవన్నీ జరుగుతున్నాయి. అట్లా అప్పటి కూడా రోడ్లో కూడా సేఫ్టీ ప్లస్ వెహికల్ సేఫ్టీ ప్లస్ వాళ్ళకి ఇచ్చే ప్రతి వస్తువును మనం సేఫ్టీగా వాళ్ళకి చేర్చాలన్నప్పుడు
ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువైతుంది, నైట్లోనే ప్రయాణించాల్సి వస్తుంది. ప్లస్ ట్రాన్స్పోర్ట్ 50,000, 60,000, 70,000 అంటే తీసుకోవడానికి కొంచెం వెనుకాడుతున్నారు. ఖచ్చితంగా అవసరం ఉంది, కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో వెనుక వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి డిస్టిక్లోనే మనం అందుబాటులోకి తెస్తే వాళ్ళు అనుకున్నది మనం ఇవ్వచ్చు. అంటే ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది అమౌంట్, ప్లస్ కస్టమర్ ఆయనకు కావాలనుకుంటుంది కాబట్టి మనం ఇవ్వచ్చు. తర్వాత తీసుకున్న తర్వాత సర్వీస్ పరంగా కూడా నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి నేను అన్నిటికీ సప్లై చేసిన అనుకోండి, ఎప్పుడైనా మనం అనుకుంటున్నాము ప్రతి కంటైనర్ హౌస్కి మనం వారంటీ కార్డ్ ఇవ్వాలనుకుంటున్నాం. వారంటీ కార్డు ఇవ్వాలంటే రెగ్యులర్ అందుబాటులో నేను ఉండాలి. ప్రతి జిల్లాలో మన ఆల్రెడీ యూనిట్ ఉంటే అక్కడ నుంచి వెళ్ళి సర్వీస్ అనేది ఈజీగా చేయగలరు. రిపేరు, చేంజెస్ ఏదైనా కూడా ఎప్పటికప్పుడు మార్చుకునే విధంగా ఉంటుంది. చాలా మంది వీడియో చూస్తున్న వాళ్ళకి మాకేంటి బెనిఫిట్, మీరు మాట్లాడేది మాకు ఎలా ఉపయోగపడుతుంది, కంటైనర్ హౌసెస్ కావచ్చు, వాట్ వాజ్ ద బెనిఫిట్స్ అని ఆలోచిస్తుంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఏంటి బెనిఫిట్స్, అసలు మనతో కొలాబరేషన్ అయితే అంతేనండి. మేజర్గా మీ కస్టమర్స్ చెప్పేది ఒకటేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీ ఆబ్జెక్టివ్ కస్టమర్కి మనీ సేవ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు సివిల్ కన్స్ట్రక్షన్కి వెళ్ళారనుకోండి, ఒక యావరేజ్ మెటీరియల్ వాడుకొని ఒక 1000 స్క్వేర్ ఫీట్లో ఒక హౌస్ కట్టాలన్నా కూడా ఆల్మోస్ట్ నియర్లీ 22-23 lakhs దాకా ఖర్చు అవుతుంది. అలా ఎంక్వైరీ చేస్తున్నాం మొత్తం కూడా. అదేవిధంగా ఎందుకంటే మీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్దాం కాబట్టి మేము ఎంక్వైరీ చేసాం ఇవన్నీ. అదే కనుక ఒక గుడ్ మెటీరియల్ మనం వాడాలనుకుంటే కనుక స్టీల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ కట్టాలంటే 26-27 lakhs దాకా అవుతుంది. అదే ఇంకా ప్రీమియం మెటీరియల్ టాటా స్టీల్ కానీ మనం అల్ట్రాటెక్ సిమెంట్ కానీ అంటే అన్ని ప్రీమియం బ్రాండ్కి వెళ్ళామంటే కనుక ఆల్మోస్ట్ 30 lakhs దాకా రీచ్ అవుతున్నాం. ఇప్పుడు ఏదైతే మనం 30 lakhs ఖర్చు పెట్టి ఒక 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ కడుతున్నప్పుడు ఇప్పుడు అదే ల్యాండ్లో అదే లుక్ వచ్చేలాగా, అదే స్ట్రెంత్, అదే వెంటిలేషన్, అదే గుడ్ లుక్ వచ్చేలాగా మనం మినిమం 15-16 lakhs మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. అదనంగా 14 lakhs ఎందుకు కస్టమర్ పెట్టాలి? అది ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఖచ్చితంగా బర్డెన్ అవుతుందండి. ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్నే, ఆ కష్టం తెలిసిన వాడినే. ఎందుకంటే ఆ కష్టం వీళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ కష్టం వాళ్ళకి మిగలాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్న ఆలోచన అండి, ఇప్పుడు మీకు ల్యాండ్ ఉంది, అందులో 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ కట్టుకోవాలనుకున్నారు. 30 lakhs ఇన్వెస్ట్ చేయకుండా మా మీద మా నమ్మకంతో మీరు బికాస్ ఒక ఐరన్ ఫ్యాబ్రికేట్ ఒక కంటైనర్ హోమ్ కట్టుకున్నారు, ఒక 16 lakhsలో కంప్లీట్ మీకు హౌస్ వచ్చేసింది. ఓకేనా? మీ 14 lakhs ఏదైతే ఉన్నాయో అది మీరు ఇంకోటి ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 10 years పాటు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఈ 14 lakhs మ్యూచువల్ ఫండ్లో పెట్టినా, గోల్డ్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా ఆల్మోస్ట్ ఒక 10 yearsలో మీ ఇంటికి ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం మీ రిటర్న్ వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు అండ్ భాస్కర్ గారు. ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్ సాధించాలి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ MS అండ్ SS కొలాబరేషన్ అయ్యారు కాబట్టి మల్లారెడ్డి గారు మీకు కూడా మంచిగా సక్సెస్ఫుల్ రావాలి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.